ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. విజయవాడ పాయకపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇక అనంతరం కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్లను పరిశీలించారు. ప్రైవేటు పాఠశాలకి దీటుగా ప్రభుత్వ పాఠశాలను కూడా తీర్చిదిద్దుతున్నట్లుగా చెప్పారు. విద్యార్థులు ధైర్యం అలాగే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని తెలిపారు. విద్యా వ్యవస్థను రాజకీయాలకి దూరంగా ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. అందుకే ప్రముఖుల పేర్లతో పథకాలు ప్రారంభించామని అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మమతా మొత్తం మీద ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విభాగాల్లో కూడా ఇప్పటికే కూడా అన్ని శాఖల్లో కూడా ప్రక్షాళన దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాశాఖలో కూడా పెను మార్పులు తీసుకొస్తూ కూడా ఇప్పటికే కూడా ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ అంటే రాష్ట్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ఇవాళ అంటే విద్యార్థులకు, అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అందువల్లనే పాయకాపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి అక్కడ విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత వాళ్ళతోనే కూర్చొని మధ్యాహ్న భోజనాన్ని కూడా వాళ్ళతోనే కూడా తినడం జరిగింది. దాని తర్వాత కళాశాలలో జరుగుతున్న అంటే వాళ్ళ విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి విషయాలు వీటన్నిటిని కూడా పిల్లలతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగానే ల్యాబ్స్, అదేవిధంగానే స్కూల్స్, తరగతి గదులు ఇవన్నీ కూడా ఆయన స్వయంగా ఆయనే వెళ్లి పరిశీలన చేయడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా అక్కడ ఇవాళ ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఏదైతే ఉన్నాయో మొత్తం అన్ని చోట్ల కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తం మీద అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా కుటుంబ ప్రభుత్వం కొన్ని రకాల నిర్ణయాలతో ముందుకెళ్తున్న తరుణంలో ఒకసారిగా ఇవాళ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులను వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా మధ్యాహ్నం భోజనానికి కూడా శ్రీకారం చుట్టడం అనేది ఒక మంచి శుభపరిణామాన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు ధీటుగా అభివృద్ధి చేస్తాము, అదేవిధంగానే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తామంటూ కూడా పిల్లలతో కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇది ఒక మంచి నిర్ణయంగానే మనం చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరికొన్ని నిర్ణయాలు కూడా విద్యాశాఖలో రాబోతున్నాయి. అదేవిధంగానే రాజకీయాలకు దూరంగా ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్తాం, పిల్లలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా ముందుకు వెళ్తున్నామంటూ కూడా లోకేష్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.